హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇయాల్టి వీడియోలో మనకి వారాహి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదండి. అయితే వారాహి నవరాత్రులు ఎప్పటితో ముగుస్తున్నాయి, వారాహి నవరాత్రులు చేసేవారు అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, పీఠం ఎప్పుడు కదపాలి, చివరి రోజు అమ్మవారికి తాంబూలం అయితే పెట్టాలన్నమాట. ఆ తాంబూలంలో ఏ వస్తువులు పెట్టాలి అన్న విషయాలు ఈ వీడియోలో చెప్తానండి. అంతేకాదండి, మనకి వారాహి నవరాత్రులు చేసిన తర్వాత ఈ టైంలో అమ్మవారిని పూజించాం కాబట్టి, అంటే తాంత్రిక పూజ టైమింగ్లో అమ్మవారిని పూజ అయితే చేసాం కాబట్టి మనకి కోతో కాతో ఇంట్లోకి కొంచెం నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఖచ్చితంగా అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు ఈ పరిహారం అయితే చెయ్యాలండి. వారాహి నవరాత్రులు చేసే ప్రతి ఒక్కరూ ఈ పరిహారం అయితే చెయ్యాలి ఇంట్లో. అది ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ వీడియోలో చెప్తానండి. అవన్నీ కూడా మిస్ కాకుండా అయితే మీరు చూడడానికి ప్రయత్నించండి. అయితే మనకి వారాహి నవరాత్రులు ఎప్పటితో ముగుస్తున్నాయంటే, గురువారం రాత్రి పూజతో నవరాత్రులు 9 రాత్రులు పూజ అయితే పూర్తవుతుందండి. కాబట్టి గురువారం రాత్రి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పేసుకోవచ్చు. లేదా రాత్రి ఉద్వాసన చెప్పడం కుదరకపోతే గనక మన్నాడు శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం ఉదయం అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత శనివారం ఉదయం అమ్మవారికి ఉద్వాసన చెప్పుకుని పీఠాన్ని అయితే కదపాలండి. ఈ విధంగా చెయ్యాలన్నమాట. తర్వాత వచ్చేసరికి అమ్మవారికి తాంబూలం అయితే పెడతామండి. చివరి రోజు అమ్మవారి పేరు మీద తాంబూలం పెట్టాలి. ఆ తాంబూలంలో ఏమేమి వస్తువులు పెట్టాలో ఈ వీడియోలో ఇప్పుడు మీకు చూపిస్తాను. తాంబూలంలో వచ్చేసరికి చీర పెట్టాలండి. చీర వచ్చేసరికి నలుపు రంగు లేకుండా ఏ రంగు అయినా పర్వాలేదు, నలుపు రంగు ఉండకుండా చూసుకోండి. తర్వాత బ్లౌజ్ పీస్, 2 డజన్లు గాజులండి. తర్వాత వచ్చేసరికి తిలకము, కాటుక, పసుపు, కుంకుమ, తర్వాత పసుపు కొమ్మలండి. మీ ఓపిక, పావు కేజీ కానీ అర కేజీ కానీ లేదా 2-3 పసుపు కొమ్మలన్నా పెట్టాలి ఖచ్చితంగాని. తర్వాత 2 తమలపాకులు, అరటిపళ్ళు, చిల్లర డబ్బులు, మీ ఓపిక తగ్గట్టు చిల్లర డబ్బులు పెట్టుకోవాలండి. తర్వాత 2 రకాల పళ్ళు అనమాట. ఇది ఈ విధంగా పెట్టుకోవాలి. దీంట్లో పువ్వులు కూడా పెట్టాలండి. పువ్వులు కూడా పెట్టి అప్పుడు ఈ తాంబూలం ఇవ్వాలి. ఈ తాంబూలం ఎవరికి ఇవ్వాలంటే కనుక తల్లికి ఇచ్చుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ తల్లికి ఇవ్వటం కుదరకపోతే కనుక తల్లి వరస అయ్యేవారు అంటే పిన్ని, పెద్దమ్మ, ఈ తాంబూలం ఎలా ఇవ్వాలి అంటే కనుక, మనం పూజ చేసేసిన తర్వాత తాంబూలం సమర్పయామి అని చెప్పి ఫస్ట్ అమ్మవారికి అయితే ఈ తాంబూలం సమర్పించుకుని హారతి అయితే ఇచ్చుకుని పూజ అయితే ముగించుకోవాలండి. పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎవరికైతే తాంబూలం ఇద్దాం అనుకుంటున్నామో వాళ్ళని ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి పసుపు రాసి ఇంట్లోకి తీసుకొచ్చి అమ్మవారి పీఠం ఎదురుగుండానే ఒక పీట వేసి వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకి మనం అమ్మవారికి ఇష్టమైన పానకాన్ని వాళ్ళకి ఇచ్చి తాగమని చెప్పి వాళ్ళ పానకం తాగేసిన తర్వాత ఈ యొక్క తాంబూలాన్ని అలా ఒళ్ళో పెట్టి అక్షింతలు ఇచ్చి మనం వాళ్ళ దగ్గర ఆశీస్సులు అయితే తీసుకోవాలన్నమాట. కాలుకు దండం పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు అయితే తీసుకోవాలి. ఇది తాంబూలం ఇచ్చే పద్ధతి అండి. నుంచోపెట్టి తాంబూలం ఇవ్వకూడదు, కూర్చోపెట్టి అప్పుడు తాంబూలం ఇచ్చుకోవాలి. తాంబూలం ఇచ్చుకునేటప్పుడు వారాహి అమ్మవారిని తలుచుకుని ఆవిడ పేరు మీద ఈవిడికి తాంబూలం ఇస్తున్నానని చెప్పుకుని ఈ తాంబూలం అయితే ఇచ్చుకోవాలండి. తాంబూలంలో సారీ కంపల్సరీ అయితే కాదండి. మీ ఓపిక, సారీ పెట్టుకుంటారంటే పెట్టుకోవచ్చు, లేకపోతే కనుక బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టుకుని ఇచ్చుకోవచ్చు. అలాగే అలంకరణ వస్తువులు కూడా ఇయే అని కాదు, మీకు ఇంకా ఓపుకుంటే కనుక పారాని, గోరింతాకు, నెయిల్ పాలిష్, ఇలా మీకు నచ్చినవి ఇంకా యాడ్ చేసుకున్నా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకా ఈ కిలకము, కాటుక కూడా నేను ఇచ్చుకోవాలని అనుకుంటే కనుక పసుపు కుంకుమ ఒకటి పెట్టుకుని పిచ్చుకోవచ్చు అనమాట. తాంబూలంలో పెట్టాల్సిన మెయిన్ వస్తువులు అంటూ అయితే కనుక అరటిపళ్ళు, తమలపాకులు, వక్క, పసుపు కొమ్ములు, బ్లౌజ్ పీస్, గాజులు అయితే మట్టికి కంపల్సరీ అండి. ఇంకా పువ్వులు ఇవైతే కంపల్సరీ. మీకు మిగిలిన అలంకరణ వస్తువులంతా కూడా మీ ఓపిక తగ్గట్టు ఇచ్చుకోవచ్చండి. అమ్మవారి పీఠం కదపకుండానే మనం ఈ తాంబూలం అయితే ఇచ్చుకోవాలండి. అది కూడా గుర్తుంచుకోండి. ఇంకా తాంబూలం ఇచ్చుకున్న అయిపోయిన తర్వాత మీకు పరిహారం అని చెప్పాను కదా, ఇదే అనమాట అండి ఆ పరిహారము. తాంబూలం ఇచ్చుకున్న అతిథి తాంబూలం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ పరిహారం అయితే చెయ్యాలి. ఒక పళ్ళెం తీసుకుని దాంట్లో మనం కొంచెం సర్పు, పసుపు వేసి ఎర్రటి నీళ్ళను అయితే తయారు చేసుకోవాలండి. ఈ పరిహారం చాలా ఇంపార్టెంట్. మీకు ఇందాక నేను చెప్పాను కదండి, మనకి ఈ టైంలో అమ్మవారిని పూజించాం అంటే తాంత్రిక పూజ టైమింగ్లో అమ్మవారిని పూజించాం కాబట్టి ఇప్పటి వరకు అమ్మవారు మన ఇంట్లో ఉండటం వల్ల మన ఇంటి వైపుకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అమ్మవారు చూశారు. ఇంకా అమ్మవారిని సాగనంపేస్తున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ అయ్యే టైమింగ్స్లో మనకి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి రాకుండా ఈ పరిహారం అనమాట. అయితే ఆ ఎర్రటి నీళ్ళు ఒక మట్టి ప్రమిదను అయితే పెట్టుకుని దాంట్లో అర్తకప్పురం బిళ్ళ అయితే పెట్టుకుని ఆ హారతి బిళ్ళ వెలిగించుకుని ఇంకా అమ్మవారి పీఠాన్ని కదిపే ముందు అది వెలిగించిన తర్వాత అమ్మవారికి 3 సార్లు అయితే
తిప్పాలన్నమాట. 3 సార్లు దిష్టి తీయాలి. అమ్మవారికి 3 సార్లు ఎందుకు దిష్టి తీయాలంటే గనక మనం ఈ యొక్క 9 రోజులు అమ్మవారిని మనం పూజించుకున్నాము. అలాగే ఇది ఎంత గుప్త నవరాత్రులన్నా మనం నవరాత్రులు చేస్తున్నాము అని చెప్పి కొంతమందికి తెలియకుండా ఉండదు కదా, తెలుస్తుంది. వాళ్ళు మన గురించి చెప్పుకుంటారు. అలాగే ఫొటోస్ అని వీడియోస్ అని మనం గుర్తుగా కోసం తీసుకుంటూ ఉంటాం కదా. ఇలా కొంతవరకు అమ్మవారికి దిష్టి తగులుతుంది అనమాట. ఆ దిష్టి పోవడానికి ఫస్ట్ అమ్మవారికి దిష్టి తీసేయాలి. ఆ 3 సార్లు తిప్పేసిన తర్వాత అది గొనుమవ్వకుండా, అంటే ఆర్తకొప్పరం గొనుమవ్వకుండా బయట మన సింహద్వారానికి మళ్ళీ 3 సార్లు దిష్టి తీయాలండి. 3 సార్లు మళ్ళీ దాన్ని తిప్పి అప్పుడు గడపకి చూపించి అది సింహద్వారం పక్కనైతే పెట్టేయాలి. అది అలా వెలుగుతూ ఉంటుంది. పక్కనైతే పెట్టేసి ఇంకా మనం లోనికి వచ్చేయాలన్నమాట. అదండి, అది ఏంటి, అమ్మవారి పీఠం కదపక ముందే ఇది చెయ్యాలి. లోనికి వచ్చేసి అప్పుడు అమ్మవారికి అయితే ఉద్వాసన చెప్పాలన్నమాట అండి. ఇదన్నమాట అండి. ఈ పరిహారం అయితే మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఈ పరిహారం చూసుకోండి. తాంబూలం ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి పీఠం ఇంకా కదిపేస్తాము, అమ్మవారికి ఉద్వాసన చెప్పేస్తాము అన్నప్పుడు ఈ పరిహారం అయితే చెయ్యాలి ఖచ్చితంగాని. తర్వాత అమ్మవారికి లాస్ట్ పూజా ప్రాసెస్ అంతా కూడా మనం ఈ 9 రోజులు ఎలా చేసామో అదే పూజా ప్రాసెస్ అండి. ఏమీ పెద్దగా మార్పు ఉండదు. కాకపోతే కనుక నైవేద్యం వచ్చేసరికి అమ్మవారికి పెరుగన్నం నైవేద్యం పెట్టాలండి. ఆ రోజు పెరుగన్నం నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే అమ్మవారు మన ఇంటి ఆడపడుచు కింద మనం భావిస్తాం కదా. అందుకని అమ్మవారు వెళ్ళిపోతున్నప్పుడు, పంపించేస్తున్నప్పుడు, మనం సాగనంపేటప్పుడు పెరుగన్నము బెల్లం ముక్క నైవేద్యం పెడితే కడుపు చలవ అంటారండి. ఇంట్లో వాళ్ళందరూ చల్లగా ఉంటారని అర్థము. అమ్మవారిని మన ఆడపడుచు కింద తలిచి, మన ఇంటి ఆడపడుచు కింద తలిచి పెరుగన్నము బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. అంటే మనం క్యారెట్, బీట్రూట్ ఈ 9 రోజులు మనం రకరకాల ఐటమ్స్ అయితే చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాం కదా. చివరి రోజు మట్టికి ఎటువంటి ఐటమ్స్తో చేసుకున్నా సరే ఖచ్చితంగా పెరుగన్నం అయితే ఉండాలి. పెరుగన్నం పెట్టాలి. తర్వాత ఈ పెరుగన్నం మనం తినేయొచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. పెరుగన్నం బెల్లం ముక్క అమ్మవారికి నైవేద్యం కింద పెట్టాలి చివరి రోజు. ఇంకా నైవేద్యం పెట్టేసిన తర్వాత అప్పుడు దీపారాజన గుణమైపోవాలండి. ఉద్వాసన చెప్పేటప్పుడు దీపాలు వెలుగుతూ ఉండగా ఉద్వాసన చెప్పకూడదు. దీపాలన్నీ అంటే దీపరాజన మనం వెలిగించిన దీపరాజన గుణమైపోయిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకుని కొట్టి అమ్మవారి పీఠానికి అటు ఇటు పెట్టి అప్పుడు అమ్మవారి పీఠాన్ని 3 సార్లు కదపాలి. ఉద్వాసన మంత్రం మనకి గూగుల్లో కానీ ఫోన్లో కానీ కొడితే వస్తుందండి. ఒకవేళ మీకు ఉద్వాసన మంత్రం చదువుతూ వస్తే చదువుకోవచ్చు, లేకపోతే అది ఫోన్లో ఆన్ చేసుకుని 3 సార్లు అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చు. లేదా పీఠం పెట్టుకోలేదండి, నేను దేవుడి గుళ్ళోనే ఓన్లీ అమ్మవారి ఫోటో పెట్టుకున్నానంటే కనుక అమ్మవారి ఫోటోని 3 సార్లు కదపాలన్నమాట. కదిపితంతో అక్కడితో అమ్మవారి మన ఇంటికాడ నుంచి సాగనంపినట్టు అనమాట. అమ్మవారిని మన ఇంటికాడ నుంచి మన ద్వీపానికి సాగనంపినట్టు అర్థము. ఇదండి చాలా ఇంపార్టెంట్. చివరి రోజు అమ్మవారిని సాగనంపేటప్పుడు తాంబూలం తర్వాత పరిహారం అంటే దిష్టి తీయటం, తర్వాత అమ్మవారి పీఠాన్ని కదపడం, నైవేద్యం వచ్చేసరికి పెరుగన్నం. ఇవి అమ్మవారికి పీఠం కదిపేటప్పుడు కొబ్బరికాయ కొట్టి పీఠం కదపాలి. దీపారాజన ఉండకుండా, అంటే దీపారాజన గుణం అయిపోయిన తర్వాత అమ్మవారి పీఠం అయితే కదపాలి. ఇవి మట్టికి మెయిన్ పాయింట్స్ అండి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.